హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది టమాటా మిరియాల చారు. ఏ విధంగా చేద్దాం చూద్దాం. అలాగే బయట వర్షం పడుతుంది కాబట్టి వేడి వేడిగా దాన్ని తినాలనిపించింది. సో నేనైతే టమాటా మిరియాల చారు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమని మనకు పండు టమాటాలు ఒక 4-5 తీసుకొని అందులోనే కొత్తిమీర వేసుకొని బాగా మనకు రసం వచ్చేంత వరకు పిసుక్కోవాలి. మొత్తం రసం అంతా బయటికి రావాలి. ఆ గుజ్జులో నుంచి, టమాటాలో నుంచి, కొత్తిమీర నుంచి ఆ గుజ్జు తీసి పక్కన పెట్టేసిన తర్వాత దాంట్లోకి ఏం కావాలి అనేది మిరియాలు, 1 టీ స్పూన్ అని మిరియాలు, ధనియాలు, చెక్క, లవంగ. సో ఇవి కొన్ని స్పైసెస్ తీసుకొని నేను రోట్లో కొంచెం దంచుకున్న తర్వాత మనకు ఈ విధంగా పొడి వస్తుంది. ఈ విధంగా పొడి వచ్చిన తర్వాత మనం ఈ పొడి తీసుకొని ఇందాక మనం రసం తీసి పెట్టేసుకున్నాం కదా, మెత్త గుజ్జు కలిపాం కదా, అందులో మనము కలిపేసుకోవాలి. అందులోని కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న స్పైసెస్ కలిపి అందులోని మనకు కొంచెం సాల్ట్, రా సాల్ట్ యూజ్ చేశాను. రా సాల్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. అది వేసి కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఇదంతా ఏంటి అనేది మొత్తం స్టవ్ ఆన్ చేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా మరిగించుకోవాలన్నమాట. మనకు ఎట్లా అంటే ఈ స్పైసెస్ అంతా వాటర్లో మనకంతా మునిగిపోవాలి. మనకి ఇంకా వాటర్ కావాలి అనుకుంటే పైనుంచి కూడా కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనకు స్టవ్ మీద పెట్టిన తర్వాత మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ అయితే కంపల్సరీ ఉడకబెట్టుకోవాలి. తర్వాత మనం తీసి వాటర్ని ఒక సైడ్ ఆన్ చేసి మనకి ఇంకా పల్పు ఉంటుంది కదా, అది కొంచెం చల్లనీళ్ళు పోసుకొని కొంచెం మనకు ఇంకా బాగా రసం తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా మనకు పల్పు వచ్చేస్తుంది. మనకు అవసరం లేదు తీసేయాలి. ఈ విధంగా మనకు చారు తయారవ్వడానికి మనకు వస్తుంది. సో దానికోసమని పోపు కోసం ఒక గిన్నె స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, అలాగే మనకు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి బాగా మనకు కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇది మనకు కొంచెం మగ్గేంత వరకు మనకు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కూడా కాదు, 1 మినిట్ వరకు మనకు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఇంతకుముందు మన రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసం అందులో పోసేసి మనకు కావాల్సినంత మిర్చి పౌడర్ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం స్పైసెస్ యాడ్ చేసినాం కాబట్టి, మిరియాలు, ధనియా అవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. మీకు ఒకవేళ లేదు నాకు మిర్చి పౌడర్ వద్దనుకుంటే ఎవరి టేస్ట్ వాళ్ళది, ఏం అవసరం లేదు. మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసేసేయండి. ఇది కొంచెం మనకు కారం పొడి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దించే ముందు మనకి వచ్చేసి తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక గుప్పెడంతా తీసుకొని చిన్నగా తరిగి అది దించే ముందు మనం అందులో వేసి కలుపుకోవాలి. అబ్బా, ఈ చల్లగా వర్షానికి వేడివేడి అన్నంలో చారు వేసుకొని పక్కన ఆమ్లెట్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.